1వ వచనం చదువుకుందాం. అదేవిధంగా 2వ వాక్య భాగము సువార్తల యొక్క పాఠ్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మొదటిగా కుమారుడు ప్రేమ కుమారుడు ద్వితీయోపదేశకాండం 28-1 వచనం చదువుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఈ వాక్య భాగాన్ని కుమార్తె స్వరూపం చదువుతుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం ఈ విధంగా రాయబడింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెను. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15 వచనం ఈ విధంగా రాయబడినది. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఇచ్చిన వాటిని దేవుడు దీవించును. ఆమేన్. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలో మరొకసారి ప్రభు మనతో మాట్లాడినట్లుగా దేవుని బిడ్డలారా అందరూ నాతో ఈ మాటలు చెప్పండి. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. జీవం కలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధ పాదములు ఉచితముగా మీ పాదాలు పట్టుకొని మీ పాదాలు ముద్దు పెట్టి మీ పాదాలకు మా కన్నులలో ప్రభువా ప్రతి బాష్ప బిందువుల ద్వారా మిమ్మల్ని ప్రభువా నా తండ్రి ఆమెతే అత్తలతో నాయన నిన్ను ప్రభువా నా తండ్రి అభిషేకించిన మా పాదముల దగ్గర ప్రభువా ఇదిగో నా తండ్రి భూమి కనిపిస్తున్నటువంటి మట్టిలో ఉన్న మా బ్రతుకులను దేవా మాకున్నటువంటి ఆస్తి కన్నీళ్లు మాత్రమే. ఈ కన్నీళ్లతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఇదిగో ప్రభువా నా తండ్రి ప్రతి విధముగా ప్రతి సమయముగా ప్రతి తరుణముగా దేవా నా ప్రభువా ఈ కన్నీళ్ల ద్వారా నీవు ఆగిపోయి ప్రభువా ఎన్నో కీడులు శోధనలు ప్రమాదాలు మరణముల నుండి ప్రభువా విపత్తుల నుండి నాయన నేటికి కూడా ప్రభువా తప్పిస్తూ ఈ శ్రేష్టమైన మహిమ కలిగిన ఈ పరిశుద్ధ దేవాలయంలో మమ్మల్ని నిలిపినందుకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ తండ్రి ఆత్మ మీరు మాట్లాడేవారు మీరు కాదని ప్రవచనము మరొకసారి నెరవేర్చదని బిడ్డలతో ఈ 3వ పునరుద్ధరణ దినము ఈ చివరి నెలలో ప్రభువా మీ శక్తిని ప్రభు విడుదల చేయమని యేసు రక్తమును ప్రభువా ఇది నోటికి పెదవులకు నాలుగు నోటి ఆయన తలను డరికాల వరకు ప్రాణాత్మ శరీరంతో శుద్ధి చేసుకుంటూ యేసు రక్తం మా ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయనటువంటి మీ లేఖనాల ద్వారా ప్రభువా నన్ను మరుగుపరిచి మీ బిడ్డలతో ప్రభు మీరు మాట్లాడమని పరిశుద్ధాత్ముడా మీరే నాయన మీ ప్రవచన వాక్కులను మరుగైనటువంటి మన్నాను మాకు భుజింప చేయమని రాకడ కొరకు సిద్ధపరచమని దుష్టుడి కోటలన్నీ కూలుస్తూ నీ సింహాసనాన్ని ప్రభువా నా తండ్రి నీ సింహాసనం మీద ప్రభువా నా తండ్రి మిమ్మల్ని నాయన ఆస్వాదిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మా హృదయం అనే సింహాసనంలో మీరే ఏలుబడి చేయమని యేసు నామములో వేడుకొని మీ వర్తమానములకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మన ప్రభువు. ఆయన నామములో ఎల్లప్పుడూ కూడా
పౌలు అంటాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఆయన యందే మనకి ఆనందము, ఆయన యందు మాత్రమే మనకి సంతోషము. ఇంకా ఈ భూమి మీద ఏ ఆనందము కూడా అది సరైనది కాదు, అది నిజమైనది కాదు, అది పరిపూర్ణమైనది కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మాత్రమే మన ఆనందమై ఉండాలి. అది ప్రతిరోజు కూడా మనం పరిశీలన చేయాలి. ఈ ఆనందము ఎటువంటిది? భౌతికమైన ఆనందమా, లేకపోతే ఎవరైనా ఇచ్చేటువంటి ప్రక్రియ ద్వారా వచ్చేటువంటి ఆనందమా, దేవుడి నుంచి వచ్చే ఆనందమా అన్నదిగా ఈ 3 విధానాల ఆనందాన్ని ప్రతిరోజు కూడా మనము వెతుకుతూ ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము క్రిస్మస్ లో ప్రభువుని వెతుకువారు. క్రిస్మస్ లో ప్రభువుని వెతుకువారు. ఇది క్రిస్మస్ మాసం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి అంశము కూడా మరి క్రిస్మస్ కు సంబంధించినదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి అంశాలు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పోయిన వారం మరి దేవునికి అర్పించేటువంటి కానుకల కోసం, క్రిస్మస్ లో దేవునికి ఇచ్చే అర్పణల కోసం, 12 పెట్ల కోసం, 12 సమర్పణల కోసం దేవుడు మరి కొంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో వర్తమానాలు ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా మనకున్నటువంటి మరి సంవత్సరానికి 52 వారాలలో దేవుడు కొన్ని అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాలను మనము ప్రతిదీ కూడా ప్రియ దేవుని బిడ్డల సమయాన్ని బట్టి మరి వినటానికి సిద్ధపడదాం. మరి ఎందుకంటే చాలా వరకు గృహ ప్రార్థనలు మీరు ఎవరు రాలేని వారు కనుక దేవుని యొక్క వర్తమానాలు ఎన్నో సందర్భాల్లో గృహ ప్రార్థనలో కూడా దేవుడు చాలా శ్రేష్టమైన సంగతులను బయలుపరుస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క కృపా బాహుల్యమో మరలా ఆ విషయాలు చెప్పడానికి వచ్చేవారు మరలా నేను విన్నాను కదా, మరలా ఆ విషయాలు మరలా ఇంతమంది దగ్గర మరలా నేను రెండోసారి వినాలనేటువంటిదిగా మనం ఉండకుండా కొన్ని పాటలు అయితే మనము వన్స్ మోర్ అంటాం, అంటే మరలా వెయ్యు వింటాం అంటాం. కానీ వాక్యాన్ని అయితే వన్స్ మోర్ మెసేజ్ అని అంటామా? అనము. ఎందుకంటే అవి వినేశాను కదా, ఆ వర్తమానం విన్నాను కదా, మరలా వినడానికి బుద్ధి ఉండదు. కానీ పాటలు అయితే ఇంకేమైనా సరే దేవుని బిడ్డలారా మనం వినటానికి ఆసక్తిని చూపిస్తాం. ఏదేమైనప్పటికీ ఈ క్రిస్మస్ లో దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి నూతన సంగతులనే ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. దేవుని నామానికి, పరిశుద్ధాత్ముడికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రతిదీ కూడా ఆయనకి ఇష్టమైనది మనము మొదటగా వెతకాలి అంటూ ఉన్నాడు. అందుకే మీరు వెతుకుడి మీకు దొరుకును. మనము వెతుకుతూ ఉన్నది అది దొరికినంత వరకు కూడా వెతకాలి దేవుని బిడ్డలారా. ఆమె ఎంత ఆసక్తితో ఆ కోల్పోయిన నాణ్యాన్ని వెతుకుతూ ఉంది. ఇశ్రాయేలీయుల ఆ స్త్రీ ఆ నాణ్యము అనగా ఆమెకు ఆ వివాహానికి సంబంధించినటువంటి ఆ హారములో, లేకపోతే ఇచ్చేటువంటి ఆ యొక్క కానుకలలో, ఆ బహుమానంలో ఆ పెట్లకు ఎన్నైతే ఉన్నాయో ఆ పెట్లలో పరలోక వరుడికి నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ హారాన్ని, లేకపోతే నీకు ఇచ్చినటువంటి రక్షణ హారాన్ని సామెతలు అంటాడు 3వ అధ్యాయములో, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము అంటాడు. కంఠభూషణాన్ని ధరించుకోవడానికి భౌతికమైన మనకు హారాల కోసం నేను చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి కంఠభూషణములుగా మనం ధరించుకోవాలి. అనగా వాక్యమే మనకి కంఠభూషణము. ఆమేన్. ఈ వాక్యము ప్రతి పరిస్థితుల్లో కూడా మన భాషికుల మీద ఉండాలి. పెళ్ళి అయితే మరి ఆ యొక్క కొప్పర మట్టలో దాన్ని తీసి మడిచి అక్కడ దారం కట్టి భాషికులుగా నుదుటిపైన కడతారు. కానీ మనకి భాషికులైన వాక్యమే, కంఠభూషణమైన వాక్యమే, హృదయంలో కూడా వాక్యమే. ఆమేన్. ఇవి మనం రోజు కూడా వెతుకుతూ ఉండాలి దేవుని బిడ్డల. నాకు ఎక్కడ దేవుడు ఏ విధమైన ఆలోచన ఇచ్చినా ఆ ఆలోచనలో అలాగే నేను దేవుడు ఇది మాట్లాడుతున్నాడని ఆ ఆలోచనలో వాక్యానికి ఆ ఆలోచనకి కరెక్ట్ ఉంటుందండి. ఒక ఆలోచన వచ్చిందంటే మనం వాక్యం ధ్యానిస్తేనే, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు వర్తమానాల మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే చదవలేని పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడే వర్తమానం మీ హృదయంలో ఉంచుకున్నప్పుడు మీకు వచ్చే ఆలోచనకి, వర్తమానానికి అంటాడు ప్రభువు,
మిమ్మల్ని ఉపదేశము ఎక్కడ తీసుకెళ్తుంది? ఉపదేశం ఎక్కడ తీసుకెళ్తారమ్మా? జీవ మార్గానికి తీసుకెళ్తారు. అంటే పరలోకానికి తీసుకెళ్లేది వాక్యము, వాక్యంలో నుంచి వచ్చేది ఉపదేశము. ఈ ఉపదేశాన్ని మనము చాలా పరిస్థితులు చదువుకోలేని వారు వచ్చే తలంపులకి ఉపదేశానికి రోజు కూడా దాన్ని భద్రపరుచుకోవాలి. చదివేవారు ధ్యానించేవారు అయితే వచ్చే ఆలోచనకి, నాకు వచ్చే ఆలోచన ఇది వాక్యానుసారమైనదేనా, నాకు వచ్చే ప్రేరేపణ ఇది వాక్యానుసారమైనదేనా, నేను చూస్తున్నది ఇది వాక్యానుసారమైనదేనా, నేను మాట్లాడుతున్నది వాక్యానుసారమేనా, నేను వెళ్తూ ఉన్నది వాక్యానుసారమేనా, నా గమ్యము వాక్యానుసారమేనా, నా యొక్క ముగింపు వాక్యానుసారమేనా, ఇంకా ఎంత బ్యాలెన్స్ అనగా ఇంకా మిగిలిపోయినటువంటి శాసనం ఇంకా ఉన్నది, ఇంకా నేను వెళ్ళవలసింది ఇంకా వాక్యానుసారమేనా. ఇలా ప్రతిరోజు కూడా మనము బేరేజ్ వేసుకుంటేనే మొదటగా ఈ వాక్యాన్ని మనం వెతుకుతున్నప్పుడు ఈ క్రిస్మస్ లో దేవుడికి ఎక్కడ లేని సంతోషం అండి. సభలు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యాన్ని మనం వెతుకుతూ ఉండాలి దేవుని బిడ్డలారా. ఎంతగా మనం వాక్యం వెతికితే, ఎంతగా మనం వాక్యాన్ని పరిశీలిస్తే మనము కూడా దివారాత్రులు అక్కడ ధ్యానించేవాడు ధన్యుడు. కానీ ఇక్కడ వాక్యము ధ్యానించడం అనగా వెతుకుతున్న వారు ధన్యులు అన్నమాట. వెతకాలి. ఎందుకంటే ఈ వాక్యము వెతికేటువంటి క్రమంలోనే దేవుడు మనలను ఎంతగానో కృపతో నింపుతూ ఉన్నాడు. ఈరోజు తెలుగు బాప్టిస్ట్ సంఘములో చాలా అద్భుతంగా మరి దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని కొంతమంది మాత్రమే దాహంతో వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఎక్కడ సభలైనా సరే వెళ్దాం పదండి అన్నటువంటి ఆసక్తితో చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో గడపాలనేటువంటి దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నారు. స్తోత్రం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సంఘములో దేవుని యొక్క మహిమ నిత్యము కూడా ఈ స్థలములో ప్రభువు కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎంతో మంది మనో దుఃఖాలతో, రకరకాల సమస్యలతో, వేదనలతో ఎన్నో మందిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ జవాబులు కూడా కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఆ స్థలంలో నిజమైన సమర్పణ కలిగిన కన్నీరే లేవు, నిజమైనటువంటి భారం కలిగిన ఆత్మే లేదు, నిజమైనటువంటి దృక్పథమే లేనటువంటి ఆ స్థలంలో మనకు అర్థమవుతుంది ఎలా ఉంటదంటే అసలు నడిపింపు ఉండదు అనమాట. కానీ కన్నీరు కార్చేవారు మోకరించే ఆ స్థలంలో దేవుని యొక్క శక్తి పరిపూర్ణంగా ఏలుబడి చేస్తారు. ఒకరోజు ఒక మీటింగ్ పెట్టినప్పుడు విశాఖపట్నం KGH ఆమె ఎండి గారు అనమాట. ఎండి గారు ఆమె పేరేం పేరంటే తంగరాజు గారని. దేవుని బిడ్డలారా, ఈమె అద్భుతమైనటువంటి లోకంలో నుంచి దేవుళ్ళలోకి వచ్చింది. ఆమె కుమారుడు పిచ్చోడు టైప్ అన్నమాట. అంటే మానసికమైనటువంటి సమస్య. ఎప్పుడైతే దేవుని చిత్తమైతే మరి ఇప్పుడు ఆ మేడం గారు వస్తారా రారు కానీ స్త్రీల మీటింగ్లకి ఎప్పుడైనా పిలుద్దాం దేవుని బిడ్డలారా. మంచి అద్భుతమైనటువంటి దైవ సేవకురాలు, డాక్టర్ గారు, ఎండి గారు. అయితే లోకంలో ఆమె మరి దేవుడిలో ఉన్నటువంటి ఆమె లోకంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్నది. అయితే పుట్టే కుమారుడు భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి ఒక రకమైన మానసికమైన వ్యాధి. ఏం చేస్తాడు అతనికే తెలియదు, ఏం తింటాడు అతనికే తెలియదు. అటువంటి పిల్లల్ని కాయాలంటే నలుగురు ఉండాలంట. పిచ్చోడు అనమాట. ఏ టీచర్ వేస్తాడో ఎటు పట్టుకొని ఎవరిని భయంకరంగా మరి చింపేస్తాడనమాట. ఆ గోలుతోని లేకపోతే కొరికేయడమో రకరకాలుగా అనమాట. అందుకే ముగ్గురైనా కనీసం నలుగురైనా ఆయన పట్టుకోవాలి. అటువంటి కుమారుడు పట్టుకొని ఆమె చాలా మరి కష్టంతో దేవుని సన్నిధిలో ఆమె పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, నీ మాటను నేను వినకుండా, నీ సన్నిధిని నేను వినకుండా, నీ పాదాల దగ్గర ఉండకుండా నాకు ఇష్టమైనటువంటి డాక్టర్ని నేను కూడా పెళ్లి చేసుకొని నాకు సొంతమైనటువంటి జీవితాన్ని చేశాను. ప్రభువా, ఎందుకు ఇటువంటి కుమారుడు పుట్టాడని ఆమె ప్రార్థన చేసుకుంటూ ఒకరోజు ఆరాధనకి తీసుకెళ్తారనుకొని ప్రేరేపణ బట్టి వెళ్ళినప్పుడు ఆ కుమారుడు కూడా పిచ్చివాడు కాబట్టి
ఆమె తల్లి గారు ఆరాధనలో చేతులెత్తి స్తుతిస్తున్నప్పుడు గోళ్ళతో రక్కేస్తూ ఉంటే రక్తమేమో కారిపోతున్నారు. రక్తం కారుతున్నా సరే ఆమె ఆరాధన మాత్రమో ఆపట్లే. ఆ బలమైన ఆరాధనలో దేవా రక్తం కారుతుంది, గాయమో నాకు ఎంత నొప్పెడుతుందో ఆ బాధ నీకు తెలుసు కదా, నా తల వెంట్రుకలు అన్ని కూడా లెక్కించిన దేవుడివి, అవి రాలిపోకుండా కూడా నీకు తెలుసు, నీ సెలవు లేనిది ఏది జరగదు, ఎంత బాధ నీ ఆరాధనలో అనుభవిస్తూ ఉన్నానని ఆమె ఆత్మతో ఆరాధనలో ఉన్నప్పుడు ఆ భౌతికమైన బాధను కూడా అనుభవిస్తూ ఆ యొక్క మానసికమైనటువంటి క్షోభ ఆ ఆరాధనలో దేవుడికి తెలియపరుస్తున్నప్పుడు దేవుడు పెట్టారా నిజంగా ఇటువంటి సమర్పణతో దేవుడి సన్నిధికి వచ్చింది. ఇప్పుడు మరలా యథావిధిగా ఆమె భర్త కూడా సేవకుడు అయిపోయాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మానసికమైనటువంటి సమస్యల కుమారుడు కూడా మార్పు చెందాడు. మరలా మీరు ఎక్కడంటే నిజంగా అడవిలోకి సువార్తలు పెట్టినా కూడా స్త్రీలైతే వెళ్ళరు. ఎందుకంటే బహిరంగమైనటువంటి కొన్ని మరి మార్గము స్త్రీకి అవసరం. కానీ ఈమె ఎక్కడికైనా సరే సువార్తకు పరిగెడుతూ ఉంది, మీటింగ్లకు వెళ్తూ ఉంది. మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఇస్తారని కూడా అడగదు, ఎక్కడికైనా సరే రావడానికి గొప్ప దైవజనురాలు. చెప్పండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనం అలా వెతకగలిగితే ఆమెకు రక్తం కాలుతూ ఉన్నా, నొప్పి కలుగుతూ ఉన్నా, మనమైతే ఎన్ని దెబ్బలు బాగుతామో ఆడికి, ఎన్ని భయంకరంగా దేవుడు బిడ్డలారా ఆ ఏడుపులకి మొత్తం అందరూ ఆరాధన ఆపేస్తారనమాట. మనమైతే అలా చేస్తాం, కానీ ఆమె దేవునితో ఆ బాధను దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా భరిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమ, దేవుని యొక్క బిడలుగా మనము వెతుకుతూ ఉన్నది ఈ క్రిస్మస్ లో ఏంటి? 3వ ఆదివారానికి వచ్చేసాం. ఇంకా 2 ఆదివారాలు మాత్రమే ఈ సంవత్సరానికి ముగింపులో ఉన్నాం. మన యొక్క ఈ యొక్క అడ్వెంట్ సండే అంటారు, అంటే సిద్ధపరుచుకునే నెల. కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలంటే కుమారుడు ఆరాధనలో చెప్పినట్లుగా మనం ఏదో పండగ అనేటువంటి ఆత్మతోనే మనం ఉంటే నిజంగా మన నిజమైన క్రైస్తవులు కాదు. పండగ సంబరాల్లో, బట్టల సంబరాలలో, ఇంటికి సున్నాలు వేసే సంబరాలలో, ఏమి వంటలు వండాలనుకుని ఇప్పటి నుంచి బియ్యం గట్ట బాగా నానేసి అరిసెలు వండాలా, పొంగడాలు వండాలా, ఇంక ఏమేమి వండాలనుకున్నటువంటి వీటి విషయంలోన మీరు హడావిడిలో ఉంటే అది నిజమైనటువంటి వెతకటమో కాదు. మనం వెతకవలసినది దేవుని యొక్క వాక్యము. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వెతకాలి, దేవుని యొక్క ఆలోచనలను వెతకాలి, దేవుని యొక్క ప్రేరేపణలను వెతకాలి, దేవుని యొక్క సువార్తను ఎవరికి నేను చెప్పి రక్షించాలనేటువంటి వెతుకులాట మనకి ఒక్కరకున్నా సరే దేవుని బిడ్డల సంఘంలో అట్టివారి వలన అద్భుతము గంభీరము. ఆమె అలాగని అందరము లోకంలో ఉండడం కాదు, అందరూ కూడా అలా రావాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనం చదువుకున్నటువంటి ఈ ఉత్తర పద్ధతి భాగంలో ఈ 27వ కీర్తనలో దేవుని బిడ్డలారా 8వ వచనం చదువుదాం. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. ఇక్కడ దేవుడు ఆయనతో మనం నోటితో చెప్పడం కాదు. చాలా సార్లు మనమేమో నోటితో జవాబిస్తూ ఉంటాం, నోటితో మనం మాట్లాడి నోటితోనే పెద్దగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అలా కాకుండా నా హృదయం నీతో అనెను. దేవుడు పై రూపాన్ని చూడగానే అక్కడ సమూయేలు అన్నట్లుగా ఆయన అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన అంతరంగంతో కొన్నిసార్లు తెప్పల్లో కూడా కొంతమంది పెట్లో అద్భుతమైనటువంటి స్వాదనలు కొన్ని వస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలు చాలా సంతోషం అనిపిస్తుంది. అయ్యగారు నాకు తెలుసు దేవుడు ఇవి పరీక్ష మాత్రమే, లాస్ట్ మూమెంట్ లోకి వచ్చినంత వరకు కూడా ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని లోపలికి వెళ్తున్నా సరే పర్లేదు, కానీ విశ్వాసం అలా కాపాడుకొని లేదు దేవుడు చేస్తాడు, చేస్తాడు
అలాగే వచ్చేసరికి ఉట్టి చేతులు పంపించకుండా ఆ చివరి వలలోన గొప్ప కార్యాలు కొంతమంది జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. ఎందుకు? దేవుడు సన్నిధిని కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, వెతుకుతూ ఉన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి నడిపింపులో ఎవరికి కూడా దేవుడు వారి హృదయానికి ఆపివేసే దేవుడు కాదు. హృదయము దేవుడు పెట్టారా, సమస్తమైనటువంటిది కూడా క్షుణ్ణముగా యెహోవా చూసినని, మన హృదయాలు కూడా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా మనం పరిశీలిస్తామని ప్రభు మన హృదయానికి అంత గొప్ప శక్తిని ఇచ్చాడు. ఒకవేళ కానీ మనం వాళ్ళు వెతకలేకపోతే హృదయమేమో శుద్ధి కాస్త అది మలినమైపోతుంది. అందుకే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. లేకపోతే మనం కానీ చూడలేదు అనుకోండి, ఈ హృదయం మోసంగా మారడానికి అది చాలా చాలా వేగంగా బయటకు వచ్చుకోండి. అది చాలా వేగంగా మోసం చేయాలని చూస్తూ, అది చాలా వ్యాధి చేయాలని 3 రకాల తెగుళ్ళతో ఈ హృదయంలో ఉండేటువంటిది కానీ మనం దేవుడికి చెప్పకపోతే ఈ 3 రకాల ప్రమాదాలు, విపత్తులు మానవుణ్ణి ఉంచడానికి చూస్తూ ఉన్నాయి. అందుకోసం దేవుడు పెట్టారా, ఈ హృదయము చాలా శ్రేష్టమైనది. దానికోసం ప్రభు మనం చదువుకున్నటువంటి ఈ 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో మీరు 1 నుంచి 14 వచనాలుగా చదివితే 21 ఆశీర్వాదాలు, 21 దీవెనలు ఉంచాడు. 21 మీరు ఒక్కొక్కటి పెన్నతో టిక్ పెట్టుకుంటే దేవుడు ఎంత గంభీరమైనటువంటి దీవెనలో. నిజంగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు 28వ అధ్యాయం కోసము చాలా సంతోషం అనిపించింది. దేవుడు నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ మందలు, నీ దుక్కుటెత్తులు, నీ గొర్రెలు, మేకలు, ఇవన్నీ కూడా నీ గంప, నీ పిండి, పిసుకు తొట్టె, నీవు లోపట్లో బయటలో నీ శత్రువులు నీ ఎదుట హతమవుతారని, నువ్వు త్రోవన వెళ్తున్నప్పుడు వారు 7 మార్గంలో పారిపోతారని, నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలుగుతాదని, యెహోవా నీకు దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాడని, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి మార్గంలో నడుచుకుని యెడల యెహోవా నీకు ప్రమాణము చేయున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించినని, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడు చూచి నీకు భయపడుదురని. ఇలా మేము చూసుకుంటూ వస్తే 21 ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈ 21 దీవెనల మీద ఎంత అద్భుతమంటే ఏ మనుషులు కూడా మానవ శక్తి వలన కానీ, జ్ఞానం వలన కానీ అందులో దీవెన కూడా పొందలేము. అయితే దేవుడే మనల్ని దీవించాలి. దేవుడే మనలను ఆ 21 కూడా మనం పొందుకోవాలంటే ఒకటే, దేవుని మాటకు మనము, ఆయన సన్నిధిని మనము బ్రతకాలి. ఆమేన్. ఆయన సన్నిధిని చాలా మంది మరి కొన్నిసార్లు మాత్రమే ఎదిగేవారిగా ఉన్నారు. కష్టాలు బాగా వచ్చినప్పుడు మాత్రమే ఎదిగేవారుగా ఉన్నారు. లేకపోతే ఏదో భయంకరమైనటువంటి సమస్యల్లోకి కూలిపోయినప్పుడు మాత్రమే వెతికేవారిగా ఉన్నారు. అలా కాకుండా మనం నిరంతరము కూడా దేవుని సన్నిధిని మనం వెతికేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. ఇది మనం ఏదో దేవుడి నుంచి మనకు అవసరాన్ని బట్టి మనం వెతికితే ఎంత బాధపడతారండి. ఒకసారి మనము ఇంకొకరికి ఆలోచిద్దాం. చూడండి, ఎవరికైనా సరే మనం మేలు చేసినప్పుడు వారు మనల్ని నచ్చిపోయినప్పుడు చూసావా, అవసరమైతే ఈ వస్తుందండి కూరకి, ఏమైనా ఇంట్లో లేకపోతే కూర ఆడడానికి వస్తారు, లేకపోతే అవసరమైతే అప్పాడడానికి వస్తారు, తర్వాత అసలు నన్ను పట్టించుకోరని మనం చాలా సార్లు మాట్లాడుకునే సంభాషణలో అనుకుంటాం. దేవుడు కూడా ఆయన చుట్టూ కూడా దూతల మధ్య ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆలోచన సభ అనేది దేవుడికి ఉంది. ఆ ఆలోచన సభలో దూతలతో ప్రతిదీ కూడా దేవుడు పంచుకుంటాడు. అయితే చాలా శ్రేష్టమైనవి తన పిల్లలతో పంచుకుంటాడట. ఆమె దూతల కంటే గొప్పవారు మనమే. ఎందుకంటే దేవదూతలకి తీర్పు తీర్చేవారేమో ఆయన యొక్క అధికారము మనకిచ్చాడు, ఆయన సింహాసనం మనకిచ్చాడు, ఆయన యొక్క రాసదండాన్ని కూడా మనకే ఇచ్చాడు. అయితే దేవుడు బిడ్డలారా,
దేవుని యొక్క కృపలో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ 21 దీవెనలు కూడా మనం ప్రతిరోజు కూడా వెతుకుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు భౌతికమైనవి, ఆత్మ సంబంధమైనవి ఆయన ఇవ్వగలడు. అందుకే అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. నీతిని, రాజ్యాన్ని, ఎక్కడ ఆయన రాజ్యం ఉంది, ఎక్కడ ఆయన నీతి ఉందని వెతుకుతూ ఉండాలి. వెతికితే నీకు దొరుకుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన సన్నిధిని వెతకమంటున్నాడు. ఈ 21 రకాల ఆశీర్వాదాలు కూడా దేవుడు నువ్వు వెతకక్కర్లేదు, ఆయన సన్నిధిని వెతికితే ఇవన్నీ నీ ఖాతాలోకి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని బిడ్డలారా, ఇలా వెతికాడు కానీ బాగుంది. కానీ 14వ వచనం వరకు, 15వ వచనం నుంచి మాత్రం చాలా భయంకరమైన మాటలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మనకు అవసరమైన వాటి మీదే, కొంతమంది అయితే చూడండి బైబిల్ కింద అండర్లైన్ చేస్తారు. అవి మంచి మాటలు అయితే స్కెచ్లతో కూడా రంగులు కొడతారు. దేవుడు కఠినమైన మాటల మీద ఎప్పుడైనా రంగులు కొట్టిమా, అవి మనము తప్పకుండా పట్టాలన్నమాట. ఎందుకంటే అవే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మనం తప్పిపోతున్నామో పాటించే వాటి మీద మనం ఎలా పాటిస్తాం, పాటించిన వాటి మీదే మనము అసలైనటువంటిది మన కను దృష్టిందా. దేవుని బిడ్డ చూడండి ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో నిజంగా ఈ రకాలైనటువంటి రోగాలు కూడా ఎవరికి కూడా రాకూడదు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఇవన్నీ కూడా. 15వ వచనంలో అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలెను. నీ దేవుని యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడదు, పొలంలో నీవు శపింపబడదు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూపంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు, మందలు శపింపబడును. ఇవన్నీ సైతే చాలా భయంకరమైనటువంటి ఆ 21 దీవెనల కంటే ఈ శాపాలు, ఈ బాధలు చాలా ఘోరమైనటువంటి. ఏంటి దేవుడు అసలు ప్రారంభంలో మంచి పెట్టాడు, రెండోసారి మాత్రం చూస్తే అవి మనకు వాగ్దానం వస్తుంది. వాగ్దానం వచ్చినప్పుడు పైగా ఇదిగో చూడండి, నీ పిండే, నీవు పట్టుకున్న గంప దీవించమని ఒక వాగ్దానం వచ్చింది. అది ఆ ఒక్క వచనమే చదువుకుని వెళ్ళిపోకూడదు. ఆ 28 అధ్యాయం మొత్తము కూడా మనం చదవాలి. వాగ్దానం అన్నప్పుడు ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు ఆ అధ్యాయంలో ఎక్కడా వచనం వచ్చింది అవన్నీ, ఆ షరతులన్నీ పాటిస్తేనే మనం క్రిస్మస్ ను వెతికినట్లు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ చూడండి, వీరికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన 27వ వచనం, యెహోవా ఐగుప్తు పుంటి చేతను. దేవుని బిడ్డలారా, ఐగుప్తు పుంటి ఆట. ఇది ఎటువంటిదో నిజంగా రాజుగారి పుండు వచ్చినా సరే దేశమంతా తెలిసిపోద్దండి. గొప్పవాళ్ళు ఒకరోజు జైలుకి వచ్చేసినా సరే మొత్తం వాళ్ళ దగ్గర విలేకరులు వెళ్తారు, అందరూ వెళ్తారు, గొప్ప గొప్ప ప్రశంసలు. 5 రాత్రి జైల్లో ఉన్నారా, ఎంత కష్టపడ్డారు, దోమలు కుట్టాయా, ఏగలు కుట్టాయా, ఏంటి అయిందండి, ఇలా చెప్తుంటారు అనమాట. అదే పేదవాడికి పెళ్ళైనా సరే ఊర్లో ఎవరికి తెలియదు, పేదవాడికి జ్వరం వచ్చినా సరే పక్కింటి కూడా ఏమి తెలియదు. కానీ రాజుగారికి ఏది చిన్న ఇబ్బంది వచ్చినా సరే దేశాలు కూడా అన్ని కూడా వెళ్ళిపోతాయి అనమాట. అది లోకం తాలూకా సామెత. కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను విడిచేటువంటి పరిస్థితులు కనబడినప్పుడు ఇక్కడ ఏం తీసుకొస్తాడంటే, యెహోవా ఐగుప్తు పుండి చేతను, మూల వ్యాధి చేతను. నిజంగా చాలా మంది ఈ మూల వ్యాధి సమస్యలు ఎంత భయంకరమో, ఈ మూలవ్యాధి బాధలతో, ఈ పైల్స్ బాధలతో ఆపరేషన్కి 50,000 రూపాయలని వారు చెప్తూ ఉన్నారు. అది జగన్ గారు భరించేటువంటి ఆ ఆరోగ్యశ్రీ కార్డు కొంతవరకు అవుతూ ఉంది. మరి కొంతమందికి లేని వారికి పాపం ఇబ్బందికరమైన బాధలు, అది తగ్గుదలని ఎన్నో రకాల వైద్యాలు, ఎన్నో బాధలు. ఇది దురాత్మ ప్రక్రియ. ఈ మూల వ్యాధి అనేటువంటిది దేవుని సగమ ఎంతో మంది ఈ వ్యాధిని బారిన చెప్పుకోలేక
ఈ మూలవ్యాధి బాధను బట్టి భరిస్తూనే ఉన్నారు తప్ప. మా చెల్లి కూడా ఈ బాధతోనే 5 సంవత్సరాల నుంచి బాధపడుతూ, అలా ఆయన ఆపరేషన్ చేయడు పాప మా బాధని చిన్నపిల్లలతోనే వెళ్తూ ఉంది. కారణము లోకంలో ఉండటమే. వాళ్ళకి గద్దించినా సరే వారు వింటారు. కాబట్టి మీరు నా పిల్లలు కాబట్టి వింటున్నారు కాబట్టి మీకు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని పెట్టారా, ఎందుకంటే ప్రవక్త తన స్వగ్రహంలో ఏం పొందడట? ఘనత పొందడు. మనం ఎప్పుడు కూడా మన ఇంటి వాళ్ళని మనం చెప్తాం, వాళ్ళకి నమ్మబుద్ధి కాదు. మా తమ్ముడే కదా, మా అన్నయ్యే కదా, మావాడే కదా. దేవుని పెట్టారా, ప్రభువు కూడా ఆయన చెప్పినటువంటి సువార్త ఆయన సొంత ప్రజలే, తన యూదులే నమ్మలేదు కానీ ఎక్కడో డొంకూర్లను మనం నమ్మేమో. సభలు కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళు మనం వింటాం తప్ప ఇంట్లో వాళ్ళు ఎన్నడో. దేశంలో ఉన్న వారు వినట్లేదు, ఆయన సొంత జనాంగం వినట్లేదు కానీ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ యొక్క ఆర్భాటాలు ఎంత గొప్పగా దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క మూలవ్యాధి సమస్య, తర్వాత అక్కడ కొన్ని రకాలైనటువంటి వ్యాధులు. దేవుని బిడ్డలారా, ఈ వ్యాధులన్నీ కూడా త్రియేక దేవుడు సంఘానికి దూరం చేయుగాక. యేసు రక్తమే మనల్ని శుద్ధి చేయుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మనం వెతుకుతూ ఉన్నాం. ఈ క్రిస్మస్ లో ఆయన సన్నిధిని వెతుకుతూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని సంగమ మత్తయి సువార్త పోతాం ఒకసారి చూడండి. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం. నక్షత్రము, అందరండి ఒకసారి, నక్షత్రము. ప్రియ దేవుని బిడ్డ, ఈ నక్షత్రము అద్భుతమైనటువంటి కొన్ని కార్యాలు చేసింది. మొదటగా నక్షత్రం ఇక్కడ ఏం చేసిందంటే 2వ అధ్యాయము 2వ వచనం, యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. చాలు. ఇక్కడ మొదటగా ఇది ఏం చూపిస్తుందంటే తూర్పు దిక్కున నక్షత్రము జాడలను చూపిస్తూ ఉంది. రెండవదిగా దేవుని బిడ్డలారా 6వ వచనం, అంతటా హేరోదు చాలు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, నక్షత్రము కాలాన్ని పరిష్కరించి తీసుకెళ్తుంది. మొదటగా ఏమో తూర్పు దిక్కును చూపిస్తూ ఉంది, రెండవదిగా ఏమో నక్షత్రము పరిష్కారం చేస్తూ ఉంది. అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, సెటిల్మెంట్ చేస్తూ ఉంది, పరిష్కారం అన్నమాట. తర్వాత పక్కన వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. చాలా. ఇక్కడ ఏంటంటే దేవుని బిడ్డలారా, నక్షత్రము అత్యానంద భరితులుగా చేస్తుంది. మొదటేమో దిక్కులను చూపిస్తూ ఉంది, మార్గాన్ని చూపిస్తూ ఉంది. రెండవదిగా సెటిల్మెంట్ చేస్తూ ఉంది, పరిష్కారం చేస్తూ ఉంది. మూడవదిగా అది అందరినీ కూడా అత్యానంద భరితులు చేయిస్తూ ఉంది. ఆమేన్. నేను ధ్యానిస్తున్నప్పుడు నిజంగా నక్షత్రానికి కళ్ళు ఉంటాయా? ఏం చెప్తారు చెప్పండి. నక్షత్రానికి కళ్ళు ఉంటాయా? ఒక విధంగా దానికి కళ్ళు ఉన్నాయి. మరి లేకపోతే దీనికి అర్థమవుతుంది జ్ఞానులు ఎటు వెళ్తున్నారు అని నక్షత్రము ఎంటర్ అవుతుంది అనమాట. వీళ్ళేమో ఇలా వెళ్ళి 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 నక్షత్రం నడిపిస్తున్నప్పుడు ఎటువైపు వెళ్ళిపోయారు? అలా చూసేసరికి యెరూషలేములో హేరోదు రాజు గారి కోటలోకి వెళ్ళిపోయారు అనమాట. అందులో కలకండి అనేది మాట్లాడ నోరు గాని గాడిదికి నోరు ఇచ్చినట్లుగా నక్షత్రం కూడా అది మాట్లాడగలదు దేవుని బిడ్డ. కానీ అక్కడ బాగోదనేమో సైలెంట్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, నక్షత్రము నిజంగా వారు వెళ్తున్నటువంటి మార్గంలో వారు ప్రభు ఎక్కడ ఉన్నాడో చూపిస్తూనే వారి ముందునే ఈ నక్షత్రం ఎప్పటికీ ఉన్నట్లుగా దేవుని బిడ్డలారా శాస్త్రం కూడా తెలియపరుస్తూ ఉంది. ఆమేన్. ఇదేదో కల్లిపుల్లి మాట్లాడటం కాదండి.
యేసయ్య కోసము వ్రాయబడిన ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా సత్యమే. ఆమేన్. మనం నమ్ముచున్నాం ఈ మాటలు. ఇవి భూమి ఆకాశములు గతించిన, ఎన్ని శాస్త్రాలు వచ్చినా, ఎంతమంది వ్యక్తులు ఎన్ని రకాల సీలు వేసిన, సమాధికి సీలు వేసినట్లుగా ముద్రలు వేసిన, గురుతులు వేసిన, ఈ గ్రంథమే నిజమో. ఆమేన్. ఆ నక్షత్రం ఎప్పటికీ కూడా అది ఉన్నది. అది మనం ఎవరో చూస్తాం. ఆ నక్షత్రాన్ని చాలా పెద్ద నక్షత్రం దేవుని బిడ్డల. దాన్ని శాస్త్రంలో కూడా, గూగుల్లో కూడా పెట్టారు, మీరు కావాలంటే చూడండి. ఇక్కడ ఈ నక్షత్రము చక్కగా నడిపిస్తున్నప్పుడు ఆ నక్షత్రాన్ని వారు నిజంగా సంతోషించి, ఎంత గొప్ప దేవుడు అనుకొని ఎదురు జ్ఞానులు కదా దేవుని బిడ్డలారా. నక్షత్రము కానీ ఇప్పుడు మనకి మన మేడ పైన ఉంది, అనగా మన మందిరం పైన ఉంది. ఇంకా చాలా గృహాలు నక్షత్రం పెట్టలేదు. ఏంటండి మర్చిపోతాను, ఇప్పుడే చెప్పేస్తున్నాను. మన ప్రకటన అయినప్పుడు గుర్తుండదు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఇంకా చాలా గృహాలకి నక్షత్రాలు పెట్టలేదు. పర్లేదా? లేకపోతే పోయిన సంవత్సరం కొన్ని పోయిందా? దేవుని సంగమ, దేవుడు ఆ నక్షత్రము నిజంగా నడిపిస్తున్నప్పుడు వారు ఆ నక్షత్రాన్ని చాలా కాలము వెంబడిస్తూ ఉన్నారు. ఇలా ఎడారిలోను, అడవుల్లోను, అనేకమైనటువంటి మార్గాల్లో వెళ్తున్నప్పుడు, ఎందుకంటే వీళ్ళు జ్ఞానులు కదా, చాలా అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వారు, వీరి యొక్క జ్ఞానము దేవుడు వెర్రివారిగా చేశాడు అన్నమాట. ప్రతి పరిస్థితిలో కూడా మనము కూడా మన జ్ఞానాన్ని బట్టి కాకుండా దేవుడి మీదే మనము ఆధారపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ నక్షత్రం నడిపిస్తున్నప్పుడు వీరేమో వెళ్ళారు సొంత ఆలోచనలు బట్టి. పరిష్కారాన్ని అదైతే ఇచ్చింది, తూర్పు దిక్కునే నడిపిస్తూ ఉంది. అత్యానంద బంధులుగా ఒక గ్రహంలో ఉన్నటువంటి నక్షత్రానికి దేవుడు అప్పగించాడు. అది ఈరోజు నువ్వు నేను ఆయన చేతిలో నక్షత్రాలము. ఆమేన్. ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలు వెలిసిపోయే నక్షత్రాలుగా ఉన్నాయా? ఆయనలో ఉన్న నక్షత్రాలు ఈరోజు దేవుని బిడ్డలారా ఏ రీతిలో ఉంటూ ఉన్నాయి? ఇలా నడిపించబడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, శిశువునేమో ఉన్న స్థలానికి ఎలాగైనా సరే ఆ జ్ఞానుల్ని తీసుకొని వెళ్ళాయి. ఆమేన్. ఆలోచిద్దాం ఒకసారి. ఇక్కడ ఒక భౌతికమైన నక్షత్రమే, మాట్లాడే నక్షత్రమే ఎలాగైనా సరే దేవుడు దానికి అప్పగించిన పని ఆ జ్ఞానుల్ని ప్రభువు ఉన్న స్థలానికి తీసుకొచ్చింది. ఆమేన్. మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనము దేవుని సన్నిధికి ఎంతమందిని తీసుకొని రాగలుగుతూ ఉన్నాం? చాలా మంది అలిగిన బెట్లు ఉన్నారు. చాలా మంది దేవుని సన్నిధికి మేము రాము, ఏ అద్భుతాలు జరగలేదు, ఏ కార్యాలు జరగలేదు అని నీ దగ్గరే చెప్పేవారు వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరి నువ్వు ఎంత వెతుకుతూ ఉన్నావు? ఎంతసేపు నీకు నువ్వే వెతుక్కుంటావా? ఎంతసేపు మన ఇల్లేనా? ఎంతసేపు మన యొక్క ఆర్థిక పరిస్థితులేనా? బయట వారి యొక్క ఆత్మల పరిస్థితి, బయట వారి యొక్క పరిస్థితులను మనం ఈ క్రిస్మస్ లో కనీసము వారు నశించిపోతున్నారు కదా, వీరికి కూడా క్రిస్మస్ అత్యానంద పరకం వీరికి కూడా కావాలి కదా అని ఆలోచన ఉందా? ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క బిడ్డలుగా మనము అక్కడ ప్రభువు ఈ లోకానికి మనకు ఆనందం ఇవ్వడం కోసం ఎక్కడ ఆయన బరువును పెట్టినమ్మా? పశువుల తొట్టెలో. పశువుల సాలలో లేండి, కానీ అది తొట్టెలో ఉంది. ఆ పశువుల సాలలో తొట్టెలో, పశువుల సాలలో ప్రభువైన యేసు క్రీస్తుని అతను అక్కడ ఎందుకు పెట్టారు? పశువుల తొట్టెలు ఎందుకంటే పెట్టారు? స్థలం లేకే. దానికి ఒక కారణం ఉంది. అంటే నేను పోయిన సంవత్సరం చెప్పినవి, ముందు సంవత్సరం చెప్పినవి అన్నీ మర్చిపోతే మళ్ళా వెనక్కి రావాల్సి వస్తుంది. అంటే మీకు పోయిన సంవత్సరం ఒక్కసారే గుర్తుంటాయి అనమాట. క్రిస్మస్ నుంచి మన క్రిస్మస్కే. పశువుల సాలలో ఎందుకు పెట్టారు? ఏ రోజు అసలు చంపేస్తాను అనుకోని కొండ కూడా ఎక్కుపోవచ్చు, పర్వతాలు కూడా ఎక్కుపోవచ్చు, పశువుల సాలలో దొరికింది ఏంటంటే అందులోనే ఉంది జవాబు.
అయ్యా వెనుకున్నటువంటి బిడ్డలు, చాలా సంవత్సరాల నుంచి సిలువను మోస్తున్న బిడ్డలు చెప్తారు, పశువుల శాలలోనే ఎందుకు పెట్టారు? ఇది చెప్పకపోతే మనం నిజమైనటువంటి క్రిస్మస్ అర్థం లేదు. పశువుల శాలలో, పశువుల తొట్టిలో ఎందుకు పెట్టారు ఆలోచించండి. పాత నిబంధన కాలంలో మనుష్యుల కొరకు ఏం చనిపోతుండేవి? మనుషుల పాపాల నిమిత్తం ఏం చనిపోతుండేవి? పశువులు, గొర్రెలు, మేకలు, గొవ్వలు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా బలైపోతుండేవి. అయితే పశువుల తొట్టెలో ఎందుకు పెట్టారంటే, ఆ పశువులకు చెప్తూ ఉన్నాడు, ఆ గొర్రెలకు చెప్తూ ఉన్నాడు, ఆ బర్రెలకు చెప్తూ ఉన్నాడు, అక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయి అన్నింటికి కూడా ఇంకా మీ సమయం అయిపోయింది, నేను వచ్చాను మీ నిమిత్తము, నా నిమిత్తం మీరు ఎంతవరకు బలయ్యారు, నా నిమిత్తం మీరు రక్తం కాచారు, భజించబడ్డారు, ఇంకా మీకు అవసరం లేదు, నేనే లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్లగా వచ్చేసాను, నేనే అందరి పాపాలు, అందరి దోషాలు, మీ రక్తం ఇది తాత్కాలికమైనది, నాది శాశ్వతమైనది, నా రక్తం వలన, నా గాయాల వలన, నా మరణం వలన ఇంకా మీకు సెలవు, ఇంకా నేనే ఇంకా సదాకాలము నా బలి ఇంకా శాశ్వతమని వాటంతటికి చెప్పడానికి ఆయన అక్కడికి తీసుకొని రాబడ్డాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వెతుకుతూ ఉన్నాడు మనం. ఈరోజు మనము ప్రభువుని అంత గొప్ప త్యాగాన్ని కానీ మనం వెతకలేకపోతే, ఆయన సమర్పణ మనం వెతకలేకపోతే, ఆయన తగ్గింపును మనం వెతకలేకపోతే, ఈ క్రిస్మస్ లో నా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఎన్ని రకాలైనటువంటి 14 వచ్చిన కింద 20 అధ్యాయంలో అవి ఎవరికి కూడా రాకుండా గాక. అవి మనం వెతకకూడదు, అవి మనము ఏ మాత్రము కూడా అవి మన తలంపుల్లో, ఆలోచనలలో, మన పిల్లలలో, తరతరాలలో ఆ రోగాలు యేసు నామములో దూరం అవును గాక. మన వెంట కృపాక్షేమములే, నువ్వు బ్రతుకు దినములన్నీయో చిరకాలము నువ్వు దేవుని మందిరంలో నివాసము చేయుగాక. అట్టి కృప, అట్టి క్రిస్మస్ యొక్క సంబరాలు నీవే నక్షత్రముగా అనేకులు తూర్పు దిక్కున నడిపించేదానిగా, అనేకులు పరిష్కరింపజేసేదానిగా, అనేకులు అత్యానంద భరితులుగా చేసే వరము దేవుడు మనందరికి అనుగ్రహించి సార్వత్రిక సంఘాన్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, ఈ క్రిస్మస్ యొక్క సంబరాలు, ఈ క్రిస్మస్ యొక్క ఆర్భాటాలు, పశువుల తోటిలో పశువులకు సెలవు, గొర్రెలకు సెలవు, గొప్పలకు సెలవు, శాశ్వత కాల బలిగా మా నిమిత్తము ప్రభువా ఈ లోకానికి రిక్తుడిగా, దీనుడిగా, భయంకరమైనటువంటి స్థితిలోకి నా ప్రభావ వచ్చినందుకై ఎంతగా తగ్గించుకున్నావో అంతకన్నా ప్రభు ఈ ప్రపంచంలో ఎవరు కూడా తగ్గించుకోలేనటువంటి గొప్ప దేవుడు, మనుష్య కుమారుడు, ఈ వాక్యం అందరిలో ఫలింపజేసి అత్యానంద భరితులు చేసే నక్షత్రాలుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కానుకలు సమర్పిద్దాం దేవుని బిడ్డలారా. అందరూ నిలిచినట్లయితే ప్రత్యేకమైన పాట బిడ్డలు పాడుతారు.